మాతో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి సిద్ధపరిచి స్థిరపరచు. యేసుక్రీస్తు నామములోనే నన్ను నేను మీకు అప్పగించుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిజంగానే మరి దేవుడు చేసినటువంటి మేలులు ఈ కుటుంబంలో చాలా ఉన్నాయి కదా. ఎన్నో మారులు దేవుడు చెప్పినటువంటి విధంగా ప్రమాదాలలో నుండి కూడా తప్పించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అనారోగ్యమైనటువంటి పరిస్థితిలో నుంచి కూడా లేవనెత్తినటువంటి స్థితి ఈ కుటుంబంలో ఉంది. ఆదరణ కోల్పోయినప్పుడు ఆదరించినటువంటి స్థితి ఉంది, ఓదార్చిన స్థితి ఉంది. లేమిలో నుంచి సైతము కలిమిలోనికి నడిపించినటువంటి స్థితి ఉంది. అసమాధానకరమైనటువంటివి ఏవైనా ఉన్నట్టయితే వాటిని తొలగించి దేవుడు సమాధానమును దయచేసినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇటు విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి మేలులను పొందుకున్నటువంటి కుటుంబం అయి ఉన్నది. పిల్లలు కదా, పిల్లలకు వివాహాలు, పిల్లలు ఒక కుటుంబంగా స్థిరపడడం, వారికి బహుమానాలు. సో ఇటు విధంగా చక్కటి ఆయురారోగ్యము చేత, మంచి జ్ఞానము చేత, చక్కటి తెలివి చేత దేవుడు ఎన్నో విధములైనటువంటి మేలు మరి కుటుంబం అందు చేసి ఉన్నట్టుగా మనము చూసి ఉన్నాం. ఇప్పుడు చెప్పినటువంటి మాటల ద్వారా విని ఉన్నాం. అయితే ఇంకొక విషయం కూడా ఏం చెప్పాలనుకుంటున్నట్టే, కేవలం ఈ కుటుంబంకే కాదు దేవుడు ఇట్టి విధమైనటువంటి చేసిన మేలులు ఇక్కడ ఉన్నటువంటి మన అందరి కుటుంబాలలో అనేకమైనటువంటి మేళ్ల చేత తృప్తిపరచినటువంటి వాడై ఉన్నాడు. ఒకవేళ కీడు సంభవించినటువంటి పరిస్థితులు ఉన్నా, ఒకవేళ సంభవించినా ఆ కీడులో నుండి జయింపజేసి కీడును సైతం మేలుగా చేసినటువంటి స్థితులు కూడా అనేకములు ఉన్నాయి. హల్లెలూయా. ఎంతో చేసినాడు దేవుడు, ఎన్నో అనుగ్రహించినాడు, అంతా బాగానే ఉంది అన్న. కానీ మరి అన్న పరిస్థితి ఏంది? ఒకసారి ప్రసంగి చూద్దాం. ప్రసంగి 4వ అధ్యాయం ఒకసారి 2వ వచనం అనుకుంటా చూద్దాం కదా. ఇటు విధంగా దేవుడికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు తన వాక్కును పంపించి, తన ఆత్మను ప్రేరేపించి, ఆ యొక్క సంపూర్ణమైనటువంటి మార్పుల రక్షణ జీవితంలో నడిపించి, బాప్తిస్మము ద్వారా ఆయన యొక్క రక్త మాంసములను స్వీకరించేటటువంటి కృపను దయచేసి నిత్య జీవానికి అర్హులముగా దేవుడు నిలబెట్టినటువంటి, మేలు చేసినటువంటి ప్రేమ గల కృపగల దేవుడై ఉన్నాడు మన కుటుంబముల పక్షమున, మన జీవితంలో యందు. ప్రసంగి 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి. కాబట్టి కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ధన్యుడంట. అయ్యో అయ్యో పోయిండు అనుకుంటాం కానీ మనం ఇంకా ఎన్ని చూడాల్సి వచ్చేది ఉందో, ఎన్నిటి గుండా వెళ్లాల్సింది ఉందో, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నుంచి వెళ్లాల్సింది ఉందో, ఏమి అనుభవించాల్సింది ఉందో కదా, ఏది ఎదుర్కోవాల్సింది ఉందో, ఎలాంటి జీవితం ఇంకా గెటన్ చేయాల్సింది ఉందో. పోయిన వారికి కూర్చోట్లు అనుకుంటాం కానీ ఉన్న వారికి చాలాసార్లు అనుకుంటాం ఏం పట్టుకోయేమో పోతే బాగుండు అని చెప్పేసి కదా. దేవుని యందు నిద్రించినటువంటి వారు ధన్యులు అన్న విషయంలో కూడా చెప్పాలంటే, అన్యులకు మరణం అనేటటువంటిది అది ఒక అశుభమైనటువంటి పదం కావచ్చు, కానీ క్రైస్తవునికి మాత్రము అది లాభకరమైనటువంటిది. బ్రతుకుతే క్రీస్తే లాభం. ఎందుకు లాభం? నీకు నాకు నిత్య జీవం అనేటటువంటి బహుమానాన్ని పెట్టినాడు దేవుడు. అందుకే ఇప్పుడు బ్రతికిన వాళ్ళ కంటే కాలం చేసుకోలే చాలా తక్కువ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇన్ని చేసినటువంటి అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అనేసి అంటే, ఈ మేలులే కాదు, ఇంటికి కూడా బాగా చేసిన ఏమన్నా చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుట్టనే ఏమి మాటలు చేస్తాడో, ఏమేమి వచ్చేవి ఉన్నాయో ఇక ఇలా ఏమంటున్నా అంటే, చేసిన కనబడుతున్నటువంటి ఇట్టి విధమైన మేలులే కాదు,
కుటుంబంలో జరిగిన మరణమును క్యాలిక్యులేట్ చేస్తే కూడా మేలు ఏం చెప్తున్నా, అది కూడా మేలు సంబంధితమైనటువంటిదే, అది కీడుకు సంబంధమైనటువంటిది కాదు. మరి ఇంత చేసిన దేవుడికి ఏమి చెయ్యదలచినావు? ఇంత చేసిన దేవునికి ఏ విధంగా ఉండదలచినావు? ఏమండి కదా అంటున్నా కదా, ప్రభు ఏమిచ్చి నీ రుణము? ఇట్లానే అనుకున్నాడు ఒక వ్యక్తి. మీకు 6వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. కొన్ని విషయాలు చెప్తా, 3 విషయాలు చెప్తాను ఈరోజు. మీకు 6వ అధ్యాయం 6వ వచనం. మీకు 6వ అధ్యాయం కదా, ఇంత చేసినటువంటి దేవుడికి ఏం చేస్తాం అసలు? అది ఏం చేస్తున్నాం అసలు? ఏం చెయ్యాలి అసలు? ఏం ఇవ్వాలి అసలు? ఎట్లా ఉండాలి అసలు? 6వ అధ్యాయం 6వ వచనం. మీకా ఇట్లానే ఒక వ్యక్తి కూడా ఆలోచించిందంట. మీకా గారు, ప్రభువా మీరు చేసిన ఈ మేలుకి నేను ఏమి తీసుకొని వచ్చి నిన్ను దర్శించాలా? ఎంత మంచి ఆలోచన తెలుసా? ఏమి తీసుకొని నేను నిన్ను దర్శించాలా ప్రభువా? ఏమి దేవాలా? ఏమి ఇవ్వాలా? ఏమిచ్చి నేను నిన్ను దర్శించాలా ప్రభువా అని కొన్ని ఆలోచనలు వస్తున్నాయి ఆయనకి. ఆ మహోన్నతుడైనటువంటి దేవునికి నమస్కారం చెయ్యాలి. ఏం తీసుకొని ఇప్పుడు నేను మందిరానికి వెళ్ళాను? ఏం తీసుకొని వెళ్ళి ఆ మహోన్నతుడైనటువంటి దేవుడి ఎదుట ఊరికైనా ఎట్లా పోవాలి అసలు? నేను అసలు ఊరికే పోవడానికి అసలు నా వల్ల కావట్లేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి మేలులు ఉపకారాలు అన్నున్నాయి. అంతేకాదు, ఈ మేలులే కాదు, ఇప్పటి వరకు సజీవ లెక్కల్లోనే ఉంచినాడు. ఏంటి తెలుసా? నువ్వు ఎలాంటోడివైనా, ఏ పాటి దానమైనా, ఏ విధమైన తీరు నీలో ఉన్నా, దేవుడికి ఎంత వ్యతిరేకంగా జీవిస్తున్నా ఈరోజు సజీవ లెక్కల్లో ఉంచినాడు. గల కారణము పరిపూర్ణతను కోరుకుంటున్నాడు దేవుడు. మన విషయం, మన జీవితంలో సంపూర్ణతను కోరుకుంటున్నాడు. ఈ దినం నేను సజీవ లెక్కల్లో ఉన్నాను అంటే గల కారణం ఇంకా ఏమి మార్చుకొని నేను సంపూర్ణతను రానేయున్నదో. హల్లెలూయా. ఏమి తీసుకొని వచ్చి నేను దర్శించాలి ప్రభువా? చెప్పండి. ప్రభు వేల కొలది పొట్టేళ్ళనిగిన దేవల్ల. ఎన్ని పొట్టేళ్ళంట? వేల కొలది పొట్టేళ్ళంట. ఒక పొట్టేలు ఖరీదు ఎంత ఉంటుంది? 15,000. వేలు 2,000 2,000 ఇంటూ 15,000. వామ్మో, హల్లెలూయా. అంత తీసుకొని రావాలనా? ఇంకా ఇంకా వేల కొలది పొట్టేళ్ళన్నా ప్రభువా చెప్పు. వేలాది నదులంతా విస్తారమైన తైలం నీయన్నా. ఎంత తైలం అంట? 5 లీటర్ల తైలం నీయన్నా అంటలే. టిన్ను తైలం నీయన్నా, డ్రమ్ ఇచ్చేసేయన్నా అంటలే. వేలాది నదులంతా విస్తార తైలం అంట. నదులంతా నది అంతా కూడా కాదు, నదులంతా తైలం. నదులు కృష్ణ, పెన్న, తుంగభద్ర, కావేరి, గంగా, యమున, సరస్వతి అన్ని పక్కన ఒకటి తీసుకున్నాం. ఫస్ట్ ఎన్ని లీటర్ల ఏమంటారు? లీటర్ తర్వాత ఎన్ని ఉంటాయండి? సెక్టార్లు ఎన్ని ఉంటాయి? ఇంకా అందులోకి వెళ్ళి 1 లీటర్ తీసుకుంటే, 1 లీటర్ బాటిల్ 20 రూపీస్, లీటర్ తైలం 1000 ఉంటాయి. ఎన్ని లీటర్లు ఉంటాయో ఒక నగలు లెక్క పెట్టుకో. అంటే అంత వరకు ఒకవేళ అడుగుతే ఇచ్చేటట్టున్నాడు ఆయన. మీకు అది సంగతి మీకు అంటే అంత ఇచ్చేట్టుగా ఉన్నాడు ఆయన. వేలాది నదులంతా విస్తార తైలం నివ్వలన ఆయనకు సంతోషం కలగజేయునా? కానీ ఒక దగ్గర ఉంటుంది, వేలాది పొట్టేళ్ళని, ఏడాది దూడాలన్నా కూడా ఉంటుంది ఒక దగ్గర కదా. ఏడాది దూడల్ని అన్నా, వేలాది పొట్టేళ్ళని అన్నా, వేలాది నదులంతా విస్తార తైలం వల్ల ఏమిస్తే నా దేవుడు సంతోషిస్తాడు. నిజంగా ఏమిస్తే సంతోషిస్తాడండి దేవుడికి? అదొకసారి ఆలోచిద్దాం. ఏమిస్తే సంతోషిస్తుండొచ్చండి? 100 రూపాయలు ఇస్తేనా, 1,00,000 రూపాయలు ఇస్తేనా, బంగారమా, వజ్రాల, వైడూర్యాలా, ఏమి ఇవ్వాలా? ఏమి ఇస్తే నా దేవుడు సంతోషిస్తాడు? దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిచ్చి దర్శించాలా? నేనేమిచ్చి దర్శించాలా నా ప్రభువుని అంటే ఆయన ఏం చెప్తుందంటే అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన ఏమంటుండో చూద్దాం ఒకసారి.
17:25. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడై ఉన్నాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు నాకేదో కొదువై ఉన్నట్టు మనుషుల చేతుల్లో నేను నీ చేతులతో సేవింపబడువాడను గాను. ఏమేమో ఇవ్వాలని ఈయన అనుకుంటే, యేసు ప్రభుల వారు దేవుడు చెప్తా ఉన్నాడు, నీ చేతులతో ఇస్తే నేను నీ చేతులతో తీసుకొని సేవింపబడువాడను గాను. ఏమిస్తే దేవుడికి సంతోషం, ఏమి చేస్తే దేవుడికి సంతోషం. మరి దేవుడు చేసినటువంటి మేలులను బట్టి కుటుంబాలుగా ఉన్నటువంటి మనము ఏమి ఇవ్వగలము? హల్లెలూయా. చూడండి ఒకసారి కీర్తన 50వ అధ్యాయం. అంటే అండి ఇవన్నీ అవసరం లేదంటారా అండి? దేవుడికి అవసరం లేదండి. మరి ఏం అవసరం అండి? ఒక రెండు విషయాలు చూద్దాం. ఇక్కడ 50వ అధ్యాయం, కీర్తన 50వ అధ్యాయం 9వ వచనం నుండి, నీ ఇంట నుండి కోడనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొన్నాను, నాకొద్దు. నీకు విషయం తెలియదేమో, అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే. అంటే నీవేంటి నాకు ఇచ్చేది? హల్లెలూయా. ఇంకా ఆ పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పశువాదులన్నీ కూడా నా వశమై ఉన్నవి. నావేనండి లోకము, దాని పరిపూర్ణత కలగజేసిన వాడనే నేను. అవన్నీ నావే, నీవేంటి నాకు ఇచ్చేది? మరి ఏమి ఇవ్వాలా? దేవుడు చేసినటువంటి ఉపకారములకు, దేవుడు చేసినటువంటి మేళ్లకు ఏమి ఇవ్వాలా, ఏమి చెయ్యాలా? చూద్దాం. 119వ అదే కీర్తన 57వ వచనం చూద్దాం. రైట్. ఫస్ట్ దేవుడు ఏం మాట్లాడుతా ఉన్నాడు? అనేకమైనటువంటి మేళ్ళు పొందుతున్నావు బిడ్డ. నేను జీవమును ఊపిరిని కూడా నేనే ఇస్తున్నా, సమస్తము దయచేసిన వాడను నేను. నీ కుటుంబంలో గల మరణములు సంభవించి ఉన్నవా, అది కూడా మేలుకు సంబంధితమైనదే బిడ్డ, కీడుకు సంబంధితమైనటువంటిది కాదు. వారిని ఒక నూతనమైనటువంటి ప్రదేశంలోనికి, నూతన జీవితంలో కలుగచేసినాను నేను వారికి. వారు ఎక్కడికో పోలేరు. వారి మనం ఏమంటారు, చనిపోతే ఏమంటారు, అయ్యో ఈయన లేడు, ఉన్నాడు, లేకుండా ఏం పోలేడు, ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరదేశులో. ఏడుస్తూ అంటే ఇక రాడు. నిజమే, మనమే ఒక దినం అక్కడికి వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఇక రాడు, ఇక లేడు. చదవనమ్మా 119వ కీర్తన 57వ వచనం. నీవే నా భాగము, నేనే నీ భాగము. హల్లెలూయా. ఏమి ఇవ్వాలో తెలుసా దేవుడికి? దేవుడి భాగమైన నిన్ను నీవు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనవలసినదై ఉన్నది. ఇవ్వవలసిన దేవుడి భాగమైన నిన్ను నీవు అప్పగించుకొనవు గాని, ఆ హృదయము దేవుడికి ఇవ్వవు గాని, నువ్వు వేలాది నదులతో తైలం ఇస్తే ఏంది, 1000 కొలది పొట్టేళ్ళని ఇస్తే ఏంది, ఏడాది దూడలని ఇస్తే ఏది, ఎంత ఇస్తే ఏంది? మీరు అవ్విచ్చి స్తోత్రం స్తోత్రం ప్రభు 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 అంటే మీ పెదవులతో నన్ను కనపరుచుచున్నారు గాని మీ హృదయం మాత్రము నాకు కావాల్సిందే కదా. నీ హృదయం నాకు కావాలా, నా భాగము నాకు కావాలా? టిఫిన్ తెలుసుకోవాలి, ఏదైనా మంచి ఇష్టమైన ఐటమ్ డబల్ మీటనే అనుకోవాలి. నాకు ఇష్టం కాబట్టి డబల్ మీట తెచ్చి మీ ఇంటికి ఇంత బాక్స్ తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయినాక ఆ టిఫిన్ మళ్ళీ తీయడానికి ప్రయత్నం చేస్తావు కదా. మళ్ళా ఏదైనా తినుబండారము పెట్టి మళ్ళా ఇవ్వడానికి చూస్తాము. ఊరికి ఇవ్వాలంటే మనసంతా ఎట్లా ఉంటుంది, ఒప్పుకోరు. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఖాళీగా బాక్స్ ఇవ్వాలనేసి. అంటే నేను ఏదైతే నీకు తినుబండారం ఇస్తాను, నువ్వు కూడా అది ఇవ్వడానికే నువ్వు మళ్ళీ ప్రయత్నం చేస్తావు. ఎట్లానో
ఆయన భాగమైన నీవు సమస్త మేల చేత నింపిన తన భాగమైన నీ జీవితాన్ని మళ్ళీ నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకోవాలి. ఇది ప్రాసెస్. హల్లెలూయా. నేను నీకొకటి ఇస్తే నువ్వు మళ్ళా ఏదో ఒకటి ఇవ్వడం కాదు. దేవుడి భాగమైన నీ జీవితాన్ని ఈ భూమి పైన నిలబెట్టి ఆరోగ్యముల చేత కుటుంబముల చేత ఆశీర్వదింపజేస్తూ వర్ధిల్లింపజేస్తూ నీకు సమస్తమును కలగజేసి నిన్ను ఆశీర్వదించి ఉన్నప్పుడు నీవు కూడా తన భాగమైన నిన్ను నీవు దేవుడికి సజీవ యాగంగా అప్పగించుకున్న భక్తులమై ఉన్నాం. అందుకే లూకాసు వార్తలో యేసు ప్రభువు ఏం అప్పగించుకో తెలుసా? తండ్రి నీ చేతికి ఏందా ఆత్మ? దేవుని భాగము. దేవుడికి దేవుడి భాగమైన నిన్ను నీవు అప్పగించుకోవాలి. స్టీఫెన్ కూడా చనిపోయే ముందు ఏమన్నాడంట? పెద్దగా కేక వేసి తండ్రి నీ చేతికి అప్పగించు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి మనుష్యుడు దేవునికి ఇవ్వవలసినది తన భాగమైన తనను తాను అప్పగించుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పగించుకొని ఇప్పుడు చూడండి, నిన్ను అంటే నీ ప్రాణమును సైతం అప్పగించేసుకుంటావు కదా. నేను అడుగుతున్నా, నీ ప్రాణము కంటే విలువైంది ఇంకేదైనా ఉందా ఈ భూమి పైన? అంటే అర్థమైంది తెలుసా? నీ ప్రాణాన్ని నువ్వే అప్పగించుకుంటున్నావు అంటే ఇంకా ఏమి చేయబద్దులంటే నీకు కలిగిన సమస్తమును దేవుడి కొరకై అప్పగించుకుంటూ వాడబద్దుడవై ఉన్నావు అని అర్థం. ప్రాణమే అప్పగించుకుంటున్నావు దేవుడికి. ప్రాణం కంటే విలువైంది ఏదైనా ఉందా చెప్పండి? లోకంలో ఏదైనా ఉందా? ఏది లేదంటే నీకు నీ బలము, నీకు కలిగిన సమస్తము చేత దేవునికి నీవు వాడబడేటటువంటి పాత్రగా జీవిస్తుంది. హల్లెలూయా. ఎట్లా ఉండాలా, ఇంకా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే అదే మీకు 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడమ్మా. అది మీకు 6వ అధ్యాయం 8వ వచనం. ఏం కోరుకుంటున్నాడు దేవుడు అంటే తన భాగమైన నీ శరీరమును, నీ ఆత్మను, నీ జీవితాన్ని తాను కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడు అసలు ఏది ఉత్తమమో నీకు తెలుసా? ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. చదువు వాక్యాన్ని, వాక్యంతో గడుపు. ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. చదవలేమో, చదువు. అది చెయ్యండి. ఫస్ట్ ఏం చేయాలా? న్యాయంగా నడుచుకోవాలా. అంతేనా? దోచుకొనడం అనేది ఉండకూడదు, దాచుకొనడం అనేది ఉండకూడదు. న్యాయముగా నడుచుకోవాలా. ఇంకా కనికరం ఉండాలా. నీ జీవితం ఏమేమి కోరుకుంటున్నాడు దేవుడు? నువ్వు న్యాయంగా నడుచుకోవాలా, నీ అందు కనికరం ఉండాలా. అంటే ఎదుటి వారి కష్టమును నీ కష్టముగా స్వీకరించేటప్పుడు విధానంగా ఉండాలి. ఎదుటి వారు సంతోషిస్తే నువ్వు వారితో పాటు సంతోషించు వారమై ఉండాలా. ఎదుటి వారు నవ్వితే, వారితో బాధపడితే, దుఃఖిస్తే వారితో పాటు ఏడ్చువాడవై ఉండాలా. కనికరమును ఇంకేమున్నది? ప్రేమించుటయు. ఏమేం కావాలి దేవుడికి? ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? న్యాయంగా నడుచుకోవాలా. అవునంటే అవును, కాదంటే కాదులాగా ఉండాలని బ్రతుకు. రెండోది కనికరం ఉండాలా. మూడవది ప్రేమ. ప్రేమించుతుండాలా. నిన్ను వలే పొరుగువాన్ని ప్రేమిస్తానే ఉండాలి. నిన్ను వలే నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావు? ఎట్లా ప్రేమించుకుంటావు? అద్దం దగ్గర నిలబడితే కదలం, మళ్ళా పోతా వస్తా ఉంటే అద్దం దగ్గర మళ్ళా ఎక్కడ కూడా ఓ ముడత, ఓ మచ్చ రానియం ఉండకూడదు. ఎంటిక చెదరద్దంటే ఎంటిక చెదరద్దు. హల్లెలూయా. ఎంత మక్కువగా నిన్ను ప్రేమించుకో, ఎదుటి వారిని అంతగా ప్రేమించవద్దురవై ఉన్నావు. ఇక బాబు, నేనైతే ప్రార్థన చేసుకుంటున్నా, నేను మంటలేను, నేనైతే ప్రార్థన చేసుకున్నా పెరుగుతుంది. సంఘంలోకి వెళ్ళాలా, సమాజంలోకి వెళ్ళాలా. దేవుని ప్రేమను క్రియలతో కన్నపరిచేటటువంటి దానవై ఉండాలి. నేను ఇన్నే ఉంటా, నేను మన వాళ్ళు ఇట్లా వాళ్ళకి అట్లా కాదు, నువ్వెట్లా
నువ్వెట్లుండాలంటే క్రీస్తునందు బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకున్న వారై ఉండాలి, క్రీస్తును పోలి జీవించువారై ఉండాలి. దేవుని నామానికి వందనాలు. హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది ఈ దినమున ఈ కుటుంబ పక్షమున తాను మాట్లాడుతూ మనందరి కుటుంబాలతో మాట్లాడుతున్న విషయం, నేను కోరుకుంటున్న విషయము కనికరముతో ఉండాలా, ప్రేమతో ఉండాలా, న్యాయంగా నడుచుకోనాలా, నీవు అనబడుతున్న నీ జీవితాన్ని నాకు అప్పగించుకోనాలా. ఇశ్రాయేలుకు దేవుడు ఎన్నో మేలు చేసిండు, ఎన్నో మేలు చేసిండు. ప్రభా దాహం అవుతుంది ప్రభా దాహం అవుతుంది ప్రభా అంటానంట. బండ నుండి నీళ్ళు ఇచ్చిండంట. ఎక్కడ నీళ్ళు ఇచ్చిండు? బండ నుండి నీళ్ళు ఇచ్చిండు. దాహం అవుతుందంటే తర్వాత మళ్ళా సనిగి ఎప్పుడైతే ఆకలి అవుతుందంటే ఏం చేసిండు? మళ్ళా మన్నాను కురిపించిండు, మన్నాతో పోషించిండు. అది చాలకే ఏం కావాలన్నారు? మళ్ళా స్పెషల్ ఐటమ్ కావాలా, మటన్. అది అనుగ్రహించిండు. ఇన్ని దేవుడి ద్వారా పొందుకున్న ఆ మేలును బట్టి వీళ్ళు ఏం చేసినారు? దేవుణ్ణి మేలు పొందుకున్న వీళ్ళు మీరు కూడా చెప్పలేరు సరిగా. రోమా 1:21 వెళ్దాం. ఏం చేసి చూడండి కదా, వాళ్ళ చెప్పులు అరగనీయలేదంట, బట్టలు మాసిపోలేవంట. ఏమి నడిపింపండి బాబు. పగలేమో మేఘస్తంభం అంట, రాత్రేమో అగ్నిస్తంభం అంట వారి దగ్గర. ఆ ప్రాంతంలో ఏంటంటే పగలంతా భయంకరమైన వేడి ఉంటది అన్నమాట. రాత్రికి ఆగానే ఎముకలు విరిగేటంత చలి ఉంటుంది. కాబట్టి పగలు ఏం చేసినట్టే మేఘస్తంభముగా పెట్టినాడు వాళ్ళ పైన, రాత్రి అగ్నిస్తంభమైన నడిపించాడు. ఏంటి చెప్పిన రోమా 1:21 చదవండి ఒకసారి. మరియు ఆ దేవుని మీరు ఎరిగినరా? అందరు ఎరిగినరా? ఇక్కడ దేవుని ఎరిగినరా? ఎరిగినోళ్ళేనా? ఓకే, వాళ్ళు కూడా ఎరిగినోళ్ళే. కానీ ఆ బ్యాచ్ చూడండి. దేవుణ్ణి ఎరిగి ఉండియు అయినను ఆయన ఏం చేయాలంట? మహిమపరచలే, సంతోష పెట్టలే, ఆయనను మహిమపరచలేరు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు. పొందిన దాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు, కనీసం థాంక్స్ కూడా చెప్పలేరంట. పెట్టుకున్నారు, సంతోషమే. మేళ్లను జ్ఞాపకం చేసుకున్నారు, వాక్యము నలుగురికి వినిపిస్తున్నారు, సంతోషమే. కానీ ఇంకా ఏం చేసే వాళ్ళమైనామంటే నిన్ను నీవు దేవునికి అప్పగించుకునేటటువంటి వారమై ఉన్నాం, సమర్పించుకునే వారమై ఉన్నాం. నిన్ను వాళ్ళన్నీ పొందిందంట, కానీ కనీసం థ్యాంక్ యూ ప్రభావం. ఒకళ్ళు ఛాయ్ తాగిస్తే థ్యాంక్ యూ అన్నా, 10 రూపాయలు ఇస్తే థ్యాంక్ యూ అన్నా. ఆయనకు అది కూడా చెప్పలేరు. ఆయన అంతంత చేస్తే ఆయన కనీసం థ్యాంక్స్ ప్రభా అని కూడా అనలేరంట. ఇటు విధంగా దేవుడు చేసిన మేళ్లను బట్టి నీవు ఉండవలసిన విధానం ఏంటో తెలుసా? ఒక చిన్న సందర్భం చెప్తాను. దావీదు రాజైన తర్వాత తన పురంలోనికి మందసాన్ని తీసుకొని వస్తుంటే ఒక సంఘటన జరిగింది. అందరికీ తెలిసిన విషయం. ఆ సంఘటనతో దావీదు భయపడిపోయి ఆ మందసాన్ని తీసుకెళ్ళి మందసం పెట్టని తీసుకుపోయి ఒకరి గృహంలో పెట్టినాడు. ఎవరి గృహం అది? ఓబేదేదు. ఎన్ని రోజులు ఉందంట ఆయన గృహంలో? 3 నెలలు. ఉన్న 3 నెలల్లో ఆ కుటుంబంలో ఏం జరిగింది? బహుగా 3 నెలల్లో ఏమైంది? ఆ కుటుంబం, వాళ్ళ జీవితాలు ఆశీర్వదింపబడ్డాయి బహుగా. మందసము వాళ్ళ ఇంట్లో ఉంటే ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏందో, అసలు మందసంలో ఏముందో? పదాజ్ఞలు, రెండవది మన్నాతో కూడిన పాత్ర, మూడవది అహరోను చిగురించిన కర్ర.
ఈ మూడు ఇంట్లోకి పోయినాయి, వాటిని నిన్న చేర్చుకున్నాడు, బహుగా ఆశీర్వదింపబడ్డాడు. కారణం ఏందో తెలుసా? కుటుంబంలో వాక్యం ఉండాలా. ఏముందనలా? నంబర్ 1 వాక్యము, పదాజ్ఞలు. కుటుంబంలో వాక్యం ఉండాలా. ఆ కుటుంబము వాక్యానుసారమైన జీవితాన్ని జీవించు వారై ఉండాలా, గైకొను వారై ఉండాలా. కుటుంబం అంతా. హల్లెలూయా. కానీ అంట ఒక కుటుంబంలో అంట ఏబేలుకు సంబంధించిన వాళ్ళు ఉంటారంట, కయీనుకు సంబంధించిన వాళ్ళు ఒకటే కుటుంబంలో. ఒకరేమో ప్రభు అంటారంట, అయ్యా నాయన నీకు వందనాలు స్తోత్రం అని ప్రభువును ధ్యానిస్తూ ఉంటారంట, ప్రభు ధ్యాసి. ఇంకొకరేమో ప్రభువుకు దూరంగా జీవిస్తూ ఉంటారంట. ఎవరు? కయీనుకు సంబంధితమైనటువంటి వారు. కయీను గురించి చెప్పబడింది, కయీను నీకు శ్రమ. కాబట్టి మొట్టమొదటిగా ఆ కుటుంబములో మందసము చేర్చబడిన 3 నెలలకు విస్తారముగా ఆశీర్వదింపబడ్డారు. గల కారణం కుటుంబములో వాక్యము ఉన్నది, వాక్యం వచ్చింది, వాక్యము చేర్చుకున్నారు. నంబర్ 1 కుటుంబము వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ ప్రతి వాక్యమును గైకొని నడిచేవారుగా ఉండాలా. ఉంటారా? ఉందామా? ఉంటారా? కుటుంబమా కదా? వాక్యం ఉండాలి. రెండవది మన్నా. ఎందుకు మన్నా ఉన్నది అందులో అంటే, మునుపు మా పితరులు దేవుడి ద్వారా పోషింపబడినోళ్ళు, దేవుడి ద్వారా పోషింపబడ్డవాళ్ళు అని చెప్పబడుటకు, దేవుడి నడిపింపు వాక్యము ద్వారా. రెండవది పోషకుడు కూడా దేవుడే మునుపు మా పితరుల కుటుంబాలలో అని చెప్పబడుటకు. ఎందుకట్లా చెప్పబడుతుంది అనిసంటే, ఈ రోజు కుటుంబాలు అనుకుంటున్నాయి ఏమనిసంటే, నా వలన, నా బలము, నా బలగము, నా జ్ఞానము నేను చేసినందున. హల్లెలూయా. నేను, నాది అనే పదము దేవుడికి అసహ్యమైనది. ఒకడు కూడా కుర్చీలో కూర్చొని గట్లే అన్నాడంట. ఏమన్నాడంట? నా ప్రాణమా, అనేక సంవత్సరముల వరకు నీకు సంపాదించి పెట్టిన నేను నాది, నేను పెట్టిన, నేను సంపాదించిన నా సంపాదన, నా కొట్లు, నా ధనం, నా ధాన్యం నేను. అట్లాంటి దగ్గరికి దేవుడు వచ్చినాడంట. ఏమన్నాడంట? వెర్రివాడ. అంటే ఎవరైతే నాది నేను చేసినందున నాకు కలిగిన దానితో అని ఎవరిలోనే స్వభావం ఉందో వారు దేవుడి దృష్టిలో వెర్రివారు. హల్లెలూయా. వారు దేవుడి దృష్టిలో వెర్రివారు. కాబట్టి మన్నా ఉండడానికి గల కారణం, ఎందుకందులో మన్నా ఉందంటే, నీ పోషకుడు దేవుడు, నీవు కాదు. చూద్దాం. అవునా? అపోస్తల కార్యం వల్ల ఒకసారి 14వ అధ్యాయం అపోస్తల కార్యము, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి. అయినను చూడండి బాగా, ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు. వినబడుతుందా అందరికి? ఉన్నారా అండి అందరు ఇక్కడ? ఆహారమును సహితము నేను మీకు అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, తనను గురించి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్తున్నాడంట. ఆయన ఏం చేసిందని, ఏమేలు చేసిందండి అని చెప్పుకోకుండా లాగున ఏమి చేసిండో దేవుడు అక్కడ చెప్పండి. ఋతుల ప్రకారం వర్షమునంట, ఆహారమునంట, సమస్తం ఎవరిచ్చినంటే ఎవరిచ్చినమ్మా? ఆయన దేవుడు. అంటే
నా కుటుంబానికి పోషకుడు నా దేవుడు, కలిగినదంతా నా దేవుని వలన. ప్రభువా స్తోత్రము. ఏమి చేతును నేను నీకు, నన్ను నేను నీకు అప్పగించుకుందును. నా జీవితాన్ని నీకు అప్పగించుకుందును. నేను ప్రకటించే విషయంలో, ప్రచురించే విషయంలో నాకున్న బలమును, బలగమును, నా జ్ఞానమును సమస్తమును నీ కొరకై నేను వాడతాను ప్రభువా. హల్లెలూయా. అది ఉండాలి. ఇకపోతే అహరోను చిగురించిన కర్ర. మోషే అహరోనుల పైన అలనాడు ఒక వంశం తిరగబడ్డది. మీరెవరు మాకు చెప్పడానికి, మీకెవరు అధికారం ఇచ్చిండ్రు, మీరేంది మాకు చెప్పేదని. అయితే దేవుడు అహరోనును ఎన్నుకున్నాడు కాబట్టి, ఎన్నుకున్నాడని ప్రజలు ఎదుగు నిమిత్తము ఆ కర్రలన్నీ ఒక దగ్గర, అందరి కర్రలు ఒక దగ్గర పెట్టేస్తాడు. అహరోను కర్రను చిగురింపజేస్తాడు. మీకు ప్రధాన యాజకుడు ఈ చిగురే. హల్లెలూయా. పాత నిబంధన ప్రకారంగా ప్రధాన యాజకుడు అహరోనైతే, కొత్త నిబంధన ప్రకారంగా ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుల వారు. అంటే నీ కుటుంబంలో దేవుని అధికారానికి లోబడు వారమై ఉండాలా అని నేర్పుతుంది. హల్లెలూయా. ఇన్ని మేలుడు చేసినటువంటి నీ జీవితంలో నువ్వేం చేయాలి? నంబర్ 1, నిన్ను నీవు దేవుడికి అప్పగించుకోవాలా. నీ ప్రాణమును సైతము దేవుడి కొరకై ప్రకటన ప్రచురించను పెట్టబద్దును. రెండవది, నీ కుటుంబంలో, నీ గృహంలో దేవుని వాక్యం ఉండాలా. సమస్తమునకు కారణభూతుడు నా పోషకుడు సైతం దేవుడే అని నీవు తెలుసుకోవాలా. ఆయన నా కుటుంబంలో అధికారికి నీవు ప్రభు, నీ అధికారం చొప్పున మేమందరము లోపడతాము ప్రభు. అనువారమై ఉండాలి. ఏం చేసింది కదండి. ఇది అంగీకరించాలి. ఏముండాలి నీ ఇంట్లో? అసలు ఇల్లేది? ఏది నీ ఇల్లు? దేవుడు ఇల్లేది ఇదేనా? ఎబ్రియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది, నీవే దేవుని ఇల్లు. ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు, మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు చూడండి, దేవుని ఇల్లు అయిన ఈ ఇంటిలో ఏముండాలా? హల్లెలూయా. ఆజ్ఞలు ఉండాలా ఈ ఇంటిలో. దేవుడే నా పోషకుడు, నా కలిగిన సమస్తం బలము బలగం ఆయనే ఉండాలా తెలుసుకోవాలా. దేవుడి అధికారానికి ఈ ఇల్లు లోబడి ఉండాలా. ఇంకో దగ్గర చూడండి, కీర్తన 104వ అధ్యాయం 14వ వచనం. కీర్తన 104:14. కీర్తన 104:14 వచనం. ఇప్పుడు చదువుకున్న పుస్తకాన్ని చదువుకున్నాము. అన్ని ఆయనే, పోషకుడు సైతం ఆయనే, వర్షాలు కూడా ఆయన కురిపిస్తున్నాడు, పంటలను ఫలములను అన్ని ఆయనే ఇస్తున్నాడని చదువుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దాం. గట్టిని, కూర మొక్కలను, బెండకాయ, దొండకాయ, సోరకాయ, ఆయన ఆగ్నేయగా కలిగినవి. మళ్ళా అవి నీకు రావడానికి వర్షం ఇస్తూ, దాన్ని మొలిపింపజేస్తూ, పంటలనిస్తూ, కూరగాయలు సహితమును తినేది ఆయన ద్వారానే. తెలుసుకోవాలి. అందుకుంది మన్నా అందులో, నా దేవుడి వల్లనే సమస్తం. నీ దాంట్లో ఏదీ లేదు. పాట మాత్రం పాడటం. ఏం పాట? నా కంటూలో కానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అక్కడ మట్టుకే అది, అక్కడ మట్టుకే. ఆ ప్రార్థన అయిపోయిందంటే మళ్ళీ అంతా అది నాకు, నేనే. హల్లెలూయా. నంబర్ వన్ దేవుడు చేసిన మేలును బట్టి నీ శరీరమును, నీ ఆత్మను, నీ యొక్క జీవితాన్ని దేవుడికి అప్పగించుకోవాలా. ఆ శరీరం ఏంది అంటే దేవుని ఇల్లు. ఆ ఇంట్లో ఏముండాలంటే మందసం ఉండాలా. అప్పుడు ఆ ఇల్లు, ఆ కుటుంబం, ఆ జీవితాలు ఏం కాబట్టి అది ఆశీర్వదింపబడతాయి. ఒకవేళ అట్టి సమస్తము అయ్యున్న దేవుడే ఒకవేళ విడిచిపోతే ఏంటి పరిస్థితి? యెహెజ్కేలు 9వ అధ్యాయం దేవుడు విడిచిపోతే ఎట్లుంటది అనేటటువంటి ఒక సందర్భాన్ని చూపిస్తా. అలనాడు యెరూషలేము మందిరములో నుంచి
దేవుని యొక్క ఆ యొక్క ప్రకాశమైన వెలుగు ఆ ప్రసన్నతనంట వచ్చి గుమ్మంలో నిలబడ్డదంట, వెళ్ళిపోతానని గాని. బాప్రే, ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీయులు చేసినటువంటి బహునీచమైన నికృష్టమైనటువంటి క్రియలు కార్యములను బట్టి దేవుడు మందిరాన్ని విడిచి వెళ్ళిపోయేటటువంటి సందర్భం చూద్దాం ఒకసారి. 3వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుని ఆ మందసముపై ఉన్న ఆయన మహిమ తానున్న మందసము ఇరు ప్రక్కల 2 కెరూబులు ఉంటాయండి. ఆ కెరూబు నుండి గడప దగ్గరకు వచ్చి నిలిచిందంట. ఏమైపోయింది? మందిరం గడప దగ్గరకు వచ్చి నిలిచింది. నేను ఇక్కడ ఎందుకు? నా మందిరాన్ని ఏం చేస్తుర్రు? పాడు చేస్తుర్రు. నా మందిరాన్ని పాడు చేస్తున్నారు. చూడండి ఒకసారి 11వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. 8వ వచనం తర్వాత చదువుకోండి. అదే ఏసుకెళ్ళి ఏమేమి చేస్తారో ఉంటుంది అక్కడ వాళ్ళది. 11వ అధ్యాయం 23వ వచనం. అయిపోయిందా? ఏమైపోయింది? గుడిలో నుంచి గుమ్మంలోకి వచ్చిండు. గుమ్మంలో నుంచి ఆ పట్టణంను విడిచి పట్టణాన్ని ఏం చేసింది దేవుడు? పట్టణాన్ని ఏం చేసిందమ్మా? మందిరాన్ని ఏం చేసిండు చెప్పాలా? విడిచిపెట్టేసి. పట్టణాన్ని ఏం చేసిండు? విడిచిపెట్టేసి. పట్టణాన్ని విడిచిపెడితే ఏమవుతుందో తెలుసా? 128 కీర్తన. యెహోవా పట్టణమును కాపాడని ఎడల ప్రయాసం. అంటే కుటుంబాన్ని దేవుడి విడిచిపెడితే ఎట్లా ఉంటారో ఈ సందర్భం ద్వారా తెలుసుకోవలసిన వారమై ఉన్నాం ఈ సమయంలో. హల్లెలూయా. మరి మందిరం అంటే ఏది? మందిరం నీ శరీరము దేవుని ఆలయమని నీరెరుగరా? ఈ శరీరముతో నువ్వు హేయమైనటువంటి క్రియలు కార్యములు ఒకవేళ నువ్వు చేస్తే పాడు చేసేస్తా. దేవుడు విడిచిపెడితే ఏం జరిగిందో తెలుసా? పట్టణం ప్రాకారములు కూల్చివేయబడ్డాయి, కాల్చివేయబడ్డాయి, నాశనం అయిపోయింది యెరూషలేము. ఎందుకు? దేవుడి ప్రసన్నత పట్టణంలో ఆ మందిరంలో ఉన్నన్ని దినములు ఆ పట్టణం వైపు కన్నెత్తి చూడడానికి కూడా గడగడలాడినారు ఒక్కొక్కరు. పట్టణ ప్రాకారములన్నీ కూల్చివేయబడ్డాయి, కాల్చివేయబడ్డాయి, నాశనం కాబట్టి దేవుని ఆలయం అనబడేటటువంటి నీవు ఏం చేస్తుండాలా? ఆయన ప్రసన్నత మహిమను పోకుండులాగున ఆయన అధికారానికి లోబడుతూ, ప్రభువా నీవే నా సమస్తము, నా జీవితం అని నీవు దేవునికి అప్పగించుకొని నీకు నీ కుటుంబము ఏమన్నాడు? నేను కానీ ఇప్పుడు ఎట్లున్నాం? నేనైతే నీవే కాదు, నీ పిల్లల పిల్లలు కలసి కుటుంబం సేవించువారమై ఉండాలా? గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు మందిరాన్ని పట్టణాన్ని విడిచిపెట్టి నువ్వెంత ప్రయాసపడినా ఆ ప్రయాసం వ్యర్థమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అవునా కాదా? నిజంగానే దేవుని మహిమ మందసం మన దగ్గర ఉంటుందా? మనలో ఉంటుందా? ఆయన సన్నిధి మనమే. ఆయన యొక్క నివాస స్థలం మనమా? నివాసం మన దగ్గర చేస్తాడు ఆయన. 2:22 ఎఫెసీ ఉన్నదా? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి మీరు నివాస స్థలమై ఉన్నారు. అంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడు? మానవుల హస్తకృత్యముల చేత కట్టబడినటువంటి ఆలయములోనా? దేవుడు కట్టినటువంటి ఈ ఆలయములోనా? అంటే నేను యాక్సెప్ట్ చేయకూడదు అన్నాడు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు బాబు? నేను గుడి ఏమంటే గుడి పోవాలా? సంగమ గుడుకోవాలా? కానీ గుడిలో ఉన్నాడు దేవుడు, ఇగో నీలో ఉంటాడు. సంఘంగా కూడి దేవుని ఆరాధించుకున్న స్థలం ఆయన అని మీ
మీరు నాకు నివాస స్థలమై ఉన్నారు. కుటుంబమా, దేవుడు చేసిన మేళ్ళని చెప్పినారు, దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకున్నారు, సంతోషమే. కృతజ్ఞతగా కూడిక పెట్టుకున్నారు, చాలా చాలా సంతోషమే. కానీ దేవుడు చెప్పినాడు, మీరు ఉండవలసిన విధానం, నీ కుటుంబాలు ఉండవలసిన విధానం ఈ విధమైనటువంటివి అయి ఉండాలా. హల్లెలూయా. ప్రజెంట్ మనం దేవుని నివాసమై ఉన్నాం. ఆ నివాసంకు దేవుని నివాస స్థలంకి ఏముంటుంది? డోర్ ఉంటుందా లేదా? నివాసం డోర్ ఉంటుందా కదా? ఇప్పుడు మన నివాసం, మీ నివాస స్థలం ఏది? ఇక్కడ డోర్ ఉంటుంది కదా. మన ఈ నివాస స్థలం కూడా ఒక డోర్ పెట్టినట్ట దేవుడు. ఏంటది ఆ డోర్? అదే ఆడికొచ్చి కొడుతున్నాడు, బాబు నేను తలుపు నొద్ద వచ్చి తట్టుచున్నాను. తీస్తే వస్తాడంటే ఈయన బలవంతంగా రాడు, దుష్టుడు వస్తాడు బలవంతంగా, ఈయన తీస్తే వస్తాడు. అందులోనికి ఈయన రావాలని అంటే ఫస్ట్ హృదయంలో ఉన్న రోగాలన్నీ పోవాలి, రోగాలు తీసేసుకోవాలి. ఏం రోగాలు? మార్పు 7:21 ఉంటాయి, 14 రోగాలు ఉంటాయి. అసలు రోగులు ఎవరంటే ఆరు క్యాన్సర్, బూసర్, తూసర్ వచ్చిన రోగులు కాదు. ఆ హృదయానికి వస్తే రోగాలు చూద్దాం ఒకసారి, రోగాలు చూద్దాం. 7:21 మార్పు 7:21 రోగాలు చూద్దాం. రోగాలు రాసిన దేవుడు. అందుకే ఇర్మియాలో ఏమన్నాడు? హృదయము ఘోరమైన వ్యాధి అంటే మన భాషలో రోగమే. వాళ్ళని రోగులు అంటున్నారు, వాళ్ళు కాదు రోగులు. 7 రోగులు, ఇంట్లో ఎంతమంది రోగులు? 21. అమ్మ మళ్ళీ ఎవరింది? లోపలి నుండి అనగా ఉందా? హృదయం ఉందా? హృదయములో నుండి రోగాల పేర్లండి. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్య అంటే ఒకరికి తీసుకొని పొడుచుడు కాదు, సూటిపోటి మాటల చేత హింసించుడు నరహత్యనే. వ్యభిచారములను, వ్యభిచారం అంటే కూడా ఏదో చేస్తేనే కాదు వ్యభిచారం. ఏమండి? దేవునికి విరుద్ధమైనటువంటి దాన్ని ఆరాధించడం కూడా వ్యభిచారమే. ఆరాధన అంటే దేనికైతే ఇష్టపడుతున్నావో, దేనికైతే ఇష్టముగా నువ్వు ఉంటున్నావో దాన్ని ఆరాధించుట. అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మొబైల్ ఆరాధిస్తున్నాం దాన్ని. అది లేకపోతే ఉండలేము. నిజంగా ఎప్పుడన్నా ఇంట్లో పెట్టి బయటకు ఉంది ఏం రిలీఫ్ ఉంటుంది అంటే మైండ్. ఫోన్ లేకపోతే అదేదో ఫీలింగ్ అసలు సూపర్ ఉంటుంది. ఏమండి? వాడుకునే తీరుగా వాడుకోవాలనుకోండి. వ్యభిచారమును, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇంత ఏ ఒక్కటున్నాను రోగి. ఇలా ఏ ఒక్క లిస్ట్ ఉన్నా అది జీవితంలో నువ్వు రోగి వేయగలదు. ఇక దానికి ఏం చెప్పేదేం లేదు ఇక. ఏమండి? కాబట్టి నీకు చివరిగా అట్లా ఇట్లా నాతో కుదరదు, నా కొరకే నేను బ్రతుకుతాను, నా కుటుంబం కొరకే నేను బ్రతుకుతాను. అసలు నేను బతుకున్నదే నా కొడుకు కోసం. నేను బతుకున్నంటేనే ఈయన కోసం. బాబు నేను బతుకున్నదే కేవలం నా గురించి పోతావైతే హల్లెలూయా కన్ఫర్మ్ సవాలు లేదు ఇక. బాబు నేను బ్రతుకున్నంటే కేవలం పిల్లలు చూసే నాయన. ఆహా అవునా నాయన? అయితే పోతావు నాయన. ఎవరికి వారుగా బ్రతకడం అనేది దేవుడి దృష్టిలో బహు ఘోరమైన పాపము. అది దేవుడు వారికి నరకాన్ని ఇచ్చేంతగా కోపం. ఇది చెప్పి ముగిస్తావు నా కాదు. లూకాసు వార్తకి వెళ్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం. ఇప్పుడు నువ్వు చదువుకుర్రి బాబు ఏమి నేను బతుకున్నంటే బాబు అంటే ఏమనండి? దేవుని కోసమే బాబు నేను బతుకున్నంటే. దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదించి దీవిస్తే ఇంకా నేను దేవుడి కోసం ఏమైనా చేస్తూ నేను ముందుకెళ్తా బాబు.
బాబు, నేను బతుకున్నంతే బాబు. అంటి కోసం కాదు, అంటి కోసం కాదు బాబు. చదవండి. అందుకు అబ్రహాము, కుమారుడా, ధనవంతుని అంటున్నాడు. లాజరు వచ్చి రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అప్పుడు ధనవంతునితో అంటున్నాడు, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు నీ కొరకు నువ్వు బతికినవు. నీకిష్టమైనట్లు సుఖం అనుభవించినవు. నీకు నువ్వుగా సుఖం అనుభవించినవు. నా క్రియ కార్యం ఒక్కట్లేదు, నన్ను గూర్చి ఒక్క కార్యం లేదు. నీ కొరకు నువ్వు బ్రతికినవు. ఇంకా ఈ ధనవంతుడు ఏమంటాడు తెలుసా? అయ్యా నాకు 5 అన్నదమ్ములు వాళ్ళు నా దగ్గర లేరు, మా నాయన దగ్గర. నేను 1 and only సింగిల్ హ్యాండ్ సుఖపడతా ప్రభా, నేను ఓలకు పెట్ట టైప్ అన్నమాట. అది వాడి కొరకు ఓడు బ్రతికినాడు కాబట్టి వాక్యం చెప్తుంది, నీకు ఇష్టమైనట్టు బ్రతికినవు కాబట్టి నువ్వు ఆ వేదనను యాతనను అనుభవించవలసినదే. కానీ లాజరు అయితే కష్టము అనుభవించే దారిద్రత. అనుకోకండి, నీకు ఏది ఉందో ఏది లేదో నాకు తెలియదు, కానీ నీకు ఒకవేళ ఏది లేనటువంటి నువ్వు స్థితిలో ఉన్నా నీ జీవితంలో వాక్యం ఒక్కటి ఉంటే చాలు. ధన్యవాదాలు. హల్లెలూయా. ఏంది బ్రదర్ దరిద్రమైన బతుకుంది, వాక్యం ఉందా? వాక్యం ఉంది బ్రదర్, నువ్వు ధన్యురాలు. లాజరు బతికింది కూడా దరిద్రపు బతికే. హల్లెలూయా. కానీ ధనవంతుడు వాడి కోసం వాడు బ్రతికింది. సుఖం అనుభవించాలా, బతుకున్నన్ని రోజులు ఏం చేయాలా? సుఖం అనుభవించాలా. నా ప్రాణమా టైప్ అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసినటువంటి బట్టి దేవునికి ఇవ్వవలసింది నీవు దేవునికి సజీవ యాగంగా అప్పగించుకుంటూ, న్యాయంగా నడుచుకుంటూ, కనికరమును ప్రేమను కలిగి ఉంటూ, నీ కుటుంబము నీ గృహం అనబడేటటువంటి దానిలో వాక్యమును కదా, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ, దేవుడే నా పోషకుడు, నాకు కలిగిన సమస్తము దేవుడి మూలంగానే అనేటటువంటి అర్థం చేసుకుంటూ, 3వది ఆయన అధికారానికి లోబడుతూ, ఆయన ఇల్లైనటువంటి ఈ ఇంటిలో ఆ మందసమును చేర్చుకునే దాని నంబర్ 2, నీ పట్టణంలో నీ గృహములో అంటే నీ ఇంటిలో రైట్ ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలి. నెక్స్ట్ మందిరం అనబడే నీ ఆలయంలో దేవుని మందసం ఉండాలి. విడిచిపోతే కుటుంబం అనే పట్టణమును కావలి కాసినా గాని ఆ ప్రయాసమంతా కూడా వ్యర్థమే, చిల్లు పట్టిన జోగులాగా ఉంటుంది. కాబట్టి అందరికీ బాగా అర్థమైన రైట్, ఇది దేవుడికి చేయవలసింది. ఇది నీవు దేవుడి విషయంలో ఉండవలసినటువంటి విధి విధానం. ఇట్టి నడిపింపు, ఇట్టి కృప, అట్టి దేవుని యొక్క దీవెనలు అలనాడు దేవుని ఏ విధంగా దీవించున్నాడో అట్టి దీవెనలు చేత మనందరినీ దేవుడు తృప్తిపరచుగాక. ఈ కొద్ది వాక్యము దేవుడు మనాత్మని దీవించి ఆశీర్వదించుగాక. చాలా సంతోషం. దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోకుండా మరి కుటుంబము జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఇది విధమైనటువంటి వాక్యము చెప్పడానికి ఇచ్చిన అవకాశము బట్టి కుటుంబానికి కూడా నేను వందనము దీవించి ఆశీర్వదించుగాక.